హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ రాయుడు. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఉదయాన్నే తిరుపతిలోని శ్రీ పద్మావతి అమ్మగారి ఆలయానికి దర్శనం కోసం వచ్చాము. మేము 6 గంటలకే వచ్చిన క్యూ చూడండి ఎంత పెద్దగా ఉందో. మీరు కూడా ఎప్పుడైనా దర్శనం చేసుకోండి, కామెంట్ చేయండి. మీరు కూడా చూద్దరు కానీ రండి. భారీ క్యూ ఉంది. లోపలికి వెళ్ళి ఫస్ట్ కోనేరులో స్నానం చేసి ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇది మెయిన్ గేటు. రోడ్లోంచి అమ్మవారి ఆలయంలోకి వచ్చే గేట్ అనమాట. ఇది చెప్పుల స్టాండ్. ఇది మా ఫ్యామిలీ అండి, మా అమ్మ, మా నాయన, మా భార్య. చలి అయితే ఓ రేంజ్లో ఉంది చలి. అన్నీ ఒకరు ఎన్ని కప్పుకొని ఎన్ని స్వెటర్లు వేసుకుంటారు చూడండి. కోనేరు, ఇది కోనేరు ఫ్రెండ్స్. కోనేరులో నీళ్ళ గురించి మాట్లాడితే మాత్రం కొబ్బరి నీళ్ళు ఉన్నట్లున్నాయి. కోనేరు మాత్రం మంచి శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారు ఆలయ వారు. చలి ఎక్కువగా ఉండడంతో కోనేట్లో స్నానం చేయడానికి జనాలు తక్కువ ఉన్నట్లున్నారు ఫ్రెండ్స్. ఏదో అల్ప దడపగా మాత్రమే కనిపిస్తున్నారు ఇక్కడ. ఇది ఆలయం ముందు భాగం, కోనేరు మెయిన్ గేట్ అన్నమాట. ఇక్కడ ఏం కొనాలన్నా మంచి ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. ఇది కోనేరు మెయిన్ గేటు. తర్వాత ఇది రథం పెట్టే ప్లేస్ అనుకుంటాను. రథం అయితే ఇక్కడ లేదు, లోపలగానే పెట్టినారో తెలీదు. కాయలు పూలు కొనాలంటే 100లోనే చెప్తున్నారు ఇక్కడ. కోనేరు చుట్టూ గేట్లు కంచుతో చేశారు. ఇది శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయము. ప్రతిరోజు జరిగే కార్యక్రమాలు ఈ బోర్డు మీద రాసినారు, చూడొచ్చు మీరు. అర్చకులు వచ్చారు. ఒక్కో గుడికి ఒక ప్రధాన అర్చకులు ఉంటారు. కోనేరు మెయిన్ గేట్ నుంచి లోపల వ్యూ. హాయ్ ఫ్రెండ్స్, కోనేరులో స్నానం చేయడానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. అమ్మవారి కోనేరులో స్నానం చేయడానికి వెళ్తున్నాను. పద్మావతి అమ్మవారి కోనేరు ఫ్రెండ్స్. చలి అయితే ఓ రేంజ్ లో ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు సన్నీళ్ళు ఎగలితే ఇంకొక రేంజ్ లో ఉంటుంది. కోనేట్లో దిగితే సినిమానే అయినా తప్పదు. బన్నీ నిప్పాయి కూడా ఇప్పా ఇప్పో అందరు ఇప్పేసి పాయారు ఎప్పుడే. నా పిల్ల నన్ను ఏమో చేయాలని పూనుకుంది ఫ్రెండ్స్. చలికి గంట కట్టిస్తుందో ఏమో మరి. రండి.
ఉమ్. ఈడు బట్టలు ఎత్తుకొని వెళ్ళిపోతే తనకలాడతాం మళ్ళా. మరిగా బయట చాలా హైట్ తక్కువ ఉన్నాయి నీళ్ళు, ఇంకే చాలా కష్టం ఉంది. ఇంకా హైట్ ఉంటే బాగుండే ఫ్రెండ్స్. కిందికి రా, ఇది పడదు కెమెరా. నీళ్ళు లోతు మోకాల పొడవు ఉన్నాయి అంతే. ఇంకే కదా అంత కష్టంగా ఉంది ఫ్రెండ్స్.